హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను అయితే మీషోలో చిన్న జ్యూసరు ఆర్డర్ పెట్టానండి. అదేంటిదంటే ఏ జ్యూసర్ అంటే బత్తాయి జ్యూసర్ అనమాట. ఆల్రెడీ ఎలక్ట్రిసిటీతో పనిచేసే జ్యూసర్ ఉంది, కానీ ఇంకా అవన్నీ ఏం బయటకు తీస్తాంలే, చిన్నగా అందుబాటులో ఉన్నది చూసుకోవాలని చెప్పేసి ఒక చిన్న అమౌంట్ చిన్న బడ్జెట్లో ఆర్డర్ పెట్టాను. మీషోలో ఆర్డర్ పెట్టాను. అదే అన్బాక్సింగ్ చేస్తున్నానండి. బాగుంటేనేమో ఉంచుకునేది, బాగాలేకపోతే మళ్ళీ రిటర్న్ ఇచ్చేసేది. చూస్తున్నారు కదా, ఇలా వచ్చేసి 2 క్యాప్లు వచ్చాయి. ఇది వస్తారా? సో బత్తాయి దీని మీద పెట్టేసి చేసేసుకోవచ్చు. కొంచెం ఇలా కూడా చేసేసుకోవచ్చు. బత్తాయి కానీ మొసమ్మి కానీ, ఆరెంజ్ మొసమ్మి, ఎలా ఉంది ఫ్రెండ్స్? బాగుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదైతే అర్థమైంది, కానీ ఇది మాత్రం అర్థం కాలేదన్నమాట. సరే, నిదానంగా చేస్తుంటే తెలుస్తుంటుంది. కొద్దిగా కొంచెం క్వాలిటీ అయితే తక్కువనే ఉందండి. మనం పెట్టిన 117 రూపీస్కి అంత స్టాండర్డ్ ప్రోడక్ట్ ఏం రాదనుకోండి. బట్ చూద్దాం, కొన్ని రోజులు వచ్చినట్టే కదా. ఇదనమాట. ఓకేనా ఫ్రెండ్స్? అప్పుడప్పుడు అట్లా ఆన్లైన్ షాపింగ్ చేస్తూ ఉంటాను. మీషో, ఫ్లిప్కార్ట్, అమెజాను, ఈ విధంగా చేస్తూ ఉంటాను. నచ్చితే తీసుకుంటాను, లేకపోతే అలా ఆన్లైన్ షాపింగ్ అలా చేస్తూ పోతాను. ఆఫ్లైన్ అయితే చేయలేండి. ఎక్కడ పోయినా కానీ 2 వీలర్ కావాలి, అన్నిటికి దూరము. ఈ ఆన్లైన్ షాపింగ్ అయితే పెట్రోల్ ఖర్చు ఉండదు, వెహికల్ కట్టుకోసం పని లేదు. ఇంట్లోనే ఎంతసేపు కావాలంటే అంతసేపు ఆడుకోవచ్చు. మనుషులతో ఆడుకోవడం కన్నా ఆన్లైన్ షాపింగ్తో ఆడుకోవడం విన్నా కదా, అందుకోసం అన్నమాట. టైంపాస్ కానప్పుడు చేసే వేషాలు అనమాట ఇవన్నీ. బాగానే ఉంది ఫ్రెండ్స్, ఉంచేస్తాను. మనకి ఎంత ఒక గ్లాసు జ్యూస్ వచ్చినా చాలు, బోలెడు. మనం ఎన్ని గ్లాసులు తాగుతుండే కానీ, సమ్మర్ కదా, కొంచెం ఏదైనా జ్యూసెస్ ఆరెంజ్ మొసంబి తాగితే నోటికి తప్పిక దాహం జరుగుతుంది. అండ్ విటమిన్స్ బాగా వస్తాయి, ఫేస్ గ్లో వస్తుంది, కలర్ కూడా వస్తుంది అన్నమాట. మాయిశ్చరైజర్ బాగా అవుతుంది, స్కిన్ కూడా గ్లో వస్తుంది ఫ్రెండ్స్. మొసంబి జ్యూస్, ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల ఈ మధ్య నేను ఎక్కువ అయ్యే తీసుకుంటున్నాను. చాలామంది అంటున్నారు గ్లో వస్తుంది, ఫేస్ గ్లో వస్తుందని. జ్యూసెస్ తీసుకుంటే ఖచ్చితంగా వస్తారండి. ఓకేనా ఫ్రెండ్స్? ఏదైనా డ్యామేజ్ ఉన్నా మళ్ళీ మనం రిటర్న్ పెట్టుకోవచ్చు, ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే రిటర్న్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. అదే మనం ఆఫ్లైన్ కొనుక్కుంటే తీసుకోరు. అది ఆన్లైన్ వల్ల ఇది ఒకటి బెనిఫిట్ అనుకోవాలి ఫ్రెండ్స్. ఆఫ్లైన్ ఏంటంటే మనకు క్వాలిటీ తెలుస్తుంది, అన్నీ తెలుస్తాయి, కానీ ఇట్లా మళ్ళీ వచ్చి ఎక్స్చేంజ్ చేసుకోవటం కానీ రిటర్న్ ఇవ్వడం అనేది ఉండదు కదా. ఓకే ఫ్రెండ్స్, నేత మళ్ళీ మీషోలో పోయి చూశానండి, అది దేనికి యూజ్ చేస్తారు అనేసి. మామూలుగా అయితే ఇది బత్తాయి జ్యూస్ తీసుకోవటానికి ఈ విధంగా జ్యూస్ చేసేసుకుంటాము. కొన్ని ఎలా ఉంటాయంటే వాటర్ మెలన్ ఉంటుంది. వాటర్ మెలను
ఇట్లా జ్యూస్ తీయడానికి రాదు కదా, దాని వాటర్ మెలన్ పీసర్ చేసి ఇందులో వేసి పిక్ పడతాను సైడ్కి, చూసేయండి. ఈ విధంగా పుష్ చేస్తే జ్యూస్ అనేది ఇందులో పడిపోతుంది అనమాట. నేనైతే పుచ్చకాయ జ్యూస్ చేయలే కానీ దానిమ్మ జ్యూస్ చేస్తానండి. అట్లా నిమ్మకాయ చెక్కలు పెట్టి చేయటము, ప్లాస్టిక్ కల్లో పెట్టి టక్క పెట్టి జ్యూస్ తీయడము అలా చేస్తుంటాను. బట్ ఇప్పుడు ఇది వచ్చింది కాబట్టి ఇక అలా చేయాల్సిన పని లేదు. మనం ఆ దానిమ్మ విత్తనాలు కూడా ఇందులో వేసేసి ఇలా గట్టిగా పుష్ చేస్తే విత్తనాలన్నీ వచ్చేసి ఇక్కడ ఉంటాయి, జ్యూస్ మొత్తం ఈ గ్లాస్లో పడిపోతాయి అనమాట. ఒకసారి ట్రై చేస్తాను. ప్రజెంట్ అయితే దానిమ్మకాయలు లేవండి, దానిమ్మకాయలు తెచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా చేసి చూపిస్తాను. నాకు పర్లేదు, మంచిగానే ఉందనిపిస్తుంది ఫ్రెండ్స్. మరీ అంత డెలికేట్గా ఏం లేదు, పర్లేదండి. మనం ఏదైనా జాగ్రత్తగా వాడుకున్న దాన్ని బట్టే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి ఏంటంటే పుచ్చకాయ ఇలా అనగానే కొంచెం వాటర్గా ఉంటుంది కదా, ఇలా పుష్ చేయగానే జ్యూస్ వచ్చేస్తుంది. దానిమ్మకాయలు కూడా ఇట్లా ఉంది చూడండి, కొన్ని ముళ్ళులాగా ఉంది కదా, దానివల్ల మనకు దానిమ్మ జ్యూస్ కూడా బాగానే వచ్చేస్తుంది. ఒకసారి ట్రై చేస్తే కానీ అర్థం కాదు. సో నాకైతే యూస్ఫుల్గా అనిపిస్తుందండి. థ్యాంక్స్ ఫర్ మీషూ. ఇప్పుడు 2 in 1గా అయితే మనకి ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. విత్తనాలు రాకుండా ఒక జ్యూస్ మాత్రం కావాలనుకున్నప్పుడు ఇలా యూజ్ చేసేసుకోవాలి. ముసమ్మి కానీ ఆరెంజ్ కానీ జ్యూస్ చేసేసుకుంటే ఇలా పెట్టేసుకొని జ్యూస్ తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? మనకి ఏది కావాలన్నా మీషోలో వీడియోస్ ఉంటాయి, రివ్యూస్ ఉంటాయి, అండ్ పిక్స్ వీడియోస్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో మనకి ఏ డౌట్లు ఉన్నా కానీ అందులో క్లియర్ చేసేసుకోవచ్చు. ఏదైనా అంతేనండి, అమెజాన్ అయినా ఫ్లిప్కార్ట్ అయినా ఏదైనా రివ్యూస్ బట్టి మనం ఫాలో అయిపోతాం. బట్ ప్రోడక్ట్ అయితే మంచిగా ఉంది ఫ్రెండ్స్. కొంచెం ఇదే కొంచెం డెలికేట్గా అనిపిస్తుంది. మరీ అంత డెలికేట్గా ఇట్లా అనగానే లొట్టపడే అంత ఏం లేదు, అంత డెలికేట్గా లేదు, పర్లేదు. జాగ్రత్త వాడుకుంటే వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బై బై అండ్ టేక్ కేర్.